ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ మారిన వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. వారికి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి స్పీకర్ను పదే కలిసినప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇవాళ తుది తీర్పిచ్చింది. 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకొని కోర్టుకు తెలిపాలని చెప్పింది. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపై వేచి చూడాల్సి, లేదంటే సుమోటోగా మరోసారి కూడా స్వీకరించి వారిపైన విచారణ చేపడతామని కూడా చెప్పింది. అయితే దీంతో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, దీని ఎట్లా చూడొచ్చు ఇవాళ అసెంబ్లీకి సంబంధించిన 3 ఎమ్మెల్యే పిటిషన్లపై? ముందుగా హైకోర్టు వెలువరించినటువంటి ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకంటే పార్టీ గుర్తు మీద గెలిచి కొన్ని వేల మంది పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ, వాళ్ళ యొక్క ఒక పార్టీ ఆలోచన విధానాన్ని ముందు పెట్టి గెలిచినటువంటి యొక్క అభ్యర్థులు ఇవాళ అధికారం కోసం వెంబడే సైట్స్ మారుస్తామంటే అది సరైన పద్ధతి కాదు. దానికి సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉంది. దాన్ని సమర్థంగా అమలు చేయకపోవడం కూడా ఇవాళ ఇదొక అవకాశంగా తీసుకొని చాలామంది అవకాశవాదులుగా తయారయ్యి అధికారం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో వక్రీకరించేటువంటి ఒక తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇదొక చెంపబెట్టు లాంటిది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఒకవేళ మీరు పార్టీ మారితే ఆ గుర్తు మీద గెలిచినందుకు రాజీనామా చేసిపోతే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. కానీ మీ మంత్రి పదవుల కోసము, మీ అధికారాల కోసం, మీ ఆస్తుల కోసం మారుతామంటే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో దాన్ని అవమానం చేసినట్లు అవుతుంది. ఇప్పటికైనా ఇవాళ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి ఆనరబుల్ స్పీకర్ కార్యాలయం కానీ కొన్నిసార్లు గవర్నర్ కార్యాలయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి సంక్రమించిన అధికారాలను పూర్తి స్థాయిలో వినియోగించకుండా ఇండెఫినెట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని అధికారాలని, విచక్షణాధికారాలని వినియోగించుకొని నిర్ణయాలు తీసుకోకపోవడం మూలాన ఇటువంటి వాళ్ళ యొక్క ఆటలు సాగుతున్నాయి. ఇప్పటికైనా వ్యక్తిగత స్థాయిలో మరి మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు నేను కూడా ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పేసి గతంలో చెప్పారు. ఇప్పటికైనా గౌరవ హైకోర్టు వారు ఈ తీర్పు వెలువరించిన సందర్భంగా ఖచ్చితంగా స్పీకర్ కార్యాలయం వెంబడే నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యొక్క ఎమ్మెల్యేల యొక్క వారి యొక్క అధికారాన్ని రద్దు చేయాలి, పదవిని రద్దు చేయాలి. ప్రత్యేకించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు అయితే బ్లేటెంట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వారు పోటీ చేశారు ఎంపీగా. ఇంతకంటే ఏం దానికి సాక్ష్యం ఉంటుంది? అయినా కానీ మేము నిర్ణయం తీసుకోమని చెప్పి రాజకీయ కారణాలు చూపించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మిగతా వాళ్ళకు కూడా ఇవాళ ఎవరైతే మిగతా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో జాయిన్ అయినరో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి వాళ్ళకు కూడా ఒక చెంపపెట్టు కావాలి, ఒక గుణపాఠం కావాలి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేసే విధంగా మరి స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి ఎట్లా చూడొచ్చు? ఇతర రాష్ట్రాలనేమో డిస్క్వాలిఫై చేస్తున్నారు, ఆ పెన్షన్ రద్దు చేసడానికి బిల్లులు కూడా పాస్ చేస్తున్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి అవన్నీ ఎందుకు హైకమాండ్ మాటలు వినట్లేదా, లేదంటే వీరికి కొత్త రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు ద్వంద్వనీతి అని మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మేనిఫెస్టోలోనేమో మేము అధికారంలోకి వస్తే మొత్తంగా ఈ రూల్ని సంస్కరిస్తాము, పార్టీ మారితే వెంబడే వాళ్ళు రద్దు అయ్యే విధంగా, వాళ్ళ యొక్క పదవి రద్దు అయ్యే విధంగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి మెజారిటీ ఉన్న తర్వాత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి మరి పార్టీలో స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి కండుగాలు కప్పి తీసుకోవడము, దాని గతంలో మీరు తీసుకోలేదా, ఇవన్నీ కాదు. ఇవాళ మీరు చెప్పినటువంటి మాట కట్టుబడకుండా మీకు అధికారం వచ్చిన తర్వాత కూడా ద్వంద్వనీతిని ప్రదర్శించడం కాంగ్రెస్ పార్టీకి సరికాదు. ఏది ఏమైనా ఇవాళ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టులో ఇటువంటి తీర్పులు ఉన్నాయి. వాటిని అధిగమించి కోర్టులు ఏం చేయగలుగుతాయి? ఎట్లా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి పోయినప్పుడు చూసుకుందాం అని కొంతమంది ఎట్లయితే వాళ్ళకి ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారో అటువంటి నాయకులకు ఇది చెంపబెట్టు అవుతుంది. ఖచ్చితంగా నేను స్పీకర్ కార్యాలయాన్ని, తెలంగాణ స్పీకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కోర్టు తీర్పును అనుసరించి మీరు వెంబడే ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవాలి. ఆ స్పీకర్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారికి కూడా అసెంబ్లీ కార్యదర్శి వారికి హైకోర్టు చెప్పింది, మీరు వెంబడే వారి కార్యాలయానికి ఇవ్వండి వచ్చినటువంటి వినతులను, వారిని కూడా నిర్ణయం తీసుకోమని చెప్పారు. నిష్పాక్షికంగా స్పీకర్ కార్యాలయం ఉంది అని నిరూపించుకోవడానికి ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశము. మేము బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే ఎమ్మెల్యేలు ఇవాళ పార్టీ ఫిరాయించి ప్రజా తీర్పును అపహాస్యం చేసిండ్రో వాళ్ళను ఖచ్చితంగా వెన్నదే అనర్హత వేటు వేయాలి అనే విషయాన్ని
మేము గుర్తు చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వల్ల ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తుంది. ఖచ్చితంగా స్పీకర్ కూడా ఆయన నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఒక తీరు, ఇవాళ ఏకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా డిస్క్వాలిఫికేషన్ సంబంధించి మేనిఫెస్టో పెట్టారు. దాన్ని కూడా ఇవాళ తూట్లు పొడిచే విధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఇవాళ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే ఆ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించి తీర్పు వచ్చింది, కానీ ఇంకా 7 సంబంధించి కూడా ఇదే విచారణ ఉంటుంది. వాళ్ళ హైకోర్టు, సుప్రీంకోర్టులు ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేసే చట్టాలు, న్యాయాలు అన్నీ కూడా అందరికీ ఒకేలా వర్తించేలా ఉన్నాయి. కాబట్టి ఇలా న్యాయం గెలిచిందని మేము చెప్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా స్పీకర్ కార్యాలయానికి వెంటనే అసెంబ్లీ సెక్రటరీ కోర్టు ఆదేశాలను ఇవ్వాలి, వారి వెంటనే వారిపైన నిర్ణయం తీసుకునే విధంగా కూడా డిమాండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఫర్దర్గా ఒకవేళ స్పీకర్ ఏదైనా రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మేము ఫర్దర్గా కూడా పోతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ చెప్తుంది. ఖచ్చితంగా మాకు స్పీకర్ పైన కూడా నమ్మకం ఉంది. స్పీకర్ కూడా గతంలో పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకమని చెప్పారు. అలాంటి స్పీకర్ ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. కానీ రాజకీయ కక్షలో, కుట్రలో భాగంగా ఏమైనా చేస్తారనే అనుమానం కూడా ఉన్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇవాళ మొత్తం హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం స్వాగతించదగిన విషయం. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి చారిత్రాత్మక తీర్పులు ఎన్నో వెలువడించింది. అందులో కూడా ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చారిత్రాత్మకమే అని చెప్పి చెప్తున్నారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిల్.